నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్లో పెట్టగానే రాజకీయం వేడెక్కింది. పీసీసీతో పాటు మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న నేతలు, నామినేటెడ్ పదవులపై రుమాలు వేసి వెయిటింగ్లో ఉన్న నాయకులు, ఢిల్లీ వెళ్లనున్న సీఎం తెలంగాణలో పీసీసీతో పాటు మంత్రివర్గ విస్తీర్ణపై సీఎం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకాశ్ 2.0 నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశాలున్నాయి. పీసీసీ పదవి కోసం ఒకరిద్దరు నేతలు పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. పీసీసీ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ ఎంపీ మధు యాష్కి బీసీ కోటాలో పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. అయితే హైకమాండ్ మాత్రం ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదిస్తుందని ప్రచారం సాగుతుంది. ఎస్టీలనే పీసీసీ అధ్యక్షుడిని చేయాలంటే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. లేదంటే మహేష్ కుమార్ గౌడ్, లేదా మధు యాష్కి గౌడ్, లేదంటే బలరాం నాయక్, ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని పీసీసీ సారథి చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోవాలంటే పార్టీ బాధ్యతల నుంచి తాను తప్పుకోవాలని సీఎం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.